నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవంలో మజ్జిగ మంచినీటి చలవేంద్రాన్ని టీడీపీ నాయకులు ఏర్పాటు చేశారు. టీడీపీ మైనార్టీ విభాగం నాయకులు షేక్ అలిముత్తు సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ చలవేంద్రాన్ని తిరుపతి పార్లమెంటు టీడీపీ గౌరవ అధ్యకుడు కొత్తపల్లి రమేష్ కుమార్, సాగునీటి సంఘం అధ్యకుడు ఆలూరు విష్ణువర్ధన్ రావు తదితరులతో కలిసి ఎంపీడీఓ ముఖ్య అతిథిగా పాల్గొని చలవేంద్రం ప్రారంభించారు. అటుగా ప్రయాణిస్తున్న వారికి మజ్జిగను అందజేశారు. ఈ సందర్భంగా రమేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ వేసవి తాపం దృష్టిలో ఉంచుకుని చలవేంద్రం ఏర్పాటు చేయడం హర్షణీయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐటీడీపీ మండల అధ్యకుడు తిరుమలశెట్టి సతీష్ నాయుడు, దాసరి శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శి లెనిన్, టీడీపీ నాయకులు బద్రి తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో బస్టాండ్లో ఈ చలవేంద్ర ఏర్పాటు చేయడం జరిగింది, ప్రారంభించాం. చాలా సంతోషం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఎండాకాలంలో ప్రజలందరూ కూడా బయట తిరిగే వాళ్ళు వేసవి దెబ్బకి వడదెబ్బ కాకుండా అందరికి కూడా అన్ని దగ్గర చలవేంద్రాలు ఏర్పాటు చేయమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ని ఆదేశించింది. తదనంగా గవర్నమెంట్ ఏంటంటే పాలసీ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ద్వారా చేపట్టమని చెప్పింది. చేసిన వాళ్ళకు కూడా కలెక్టర్ గారు వాళ్ళకి తగిన సత్కారం కూడా చేయడం జరుగుతుంది. అందువల్ల ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించమని చెప్పేసి అధికారులను ఆదేశించడం జరిగింది. మా గ్రామంలో ఈ కార్యక్రమానికి అలిముత్తు ముందుకొచ్చి దీన్ని 2 నెలలు నీళ్లు ప్రజలకు అందేటట్టుగా చేస్తా ఉన్నారు. సంతోషంగా అభినందిస్తున్నాం.